హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ రాగి జావ కాస్తున్నామండి. వేడి వేడి జావ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఈ జావ. మీకు ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఇలాంటి జావలు తాగేమనుకోండి నీరసం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. ఒక కప్పు తీసుకొని 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోయండి. చక్కగా గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా చక్కగా కలుపుకోవాలి పిండి. అలానే మరి గట్టిగా కలుపుకోకూడదు. నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోండి సరిపోతుంది. సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం గిన్నె. స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని తగినంత ఉప్పు, మీకు ఉప్పు వేసుకోవాలంటే ఉప్పు వేసుకోండి, లేదా బెల్లం కూడా కొంచెం వేసుకోవచ్చండి. ఇందులో మీకు ఎలా అయినా వేసుకోవచ్చు. తీగ కావాలంటే బెల్లం వేసుకోండి, కమ్మగా కావాలంటే సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ ఇలా మరిగేటప్పుడు నీళ్ళు బాగా పొంగుతున్నాయి కదా, ఇలా పొంగే వరకు చక్కగా మరిగించుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. అలా సన్నగా వేసుకుంటే కలుపుకోవాలి, లేకపోతే ఉండకట్టేసినట్టు అయిపోతుంది. మొత్తం అంతా ఇలా కలిపేసుకొని మొత్తం కలిసింది కదా, సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. మరి చిక్కగా వచ్చే వరకు ఉడికించకూడదు, ఎందుకంటే మరి గట్టిగా అయిపోతుంది అన్నమాట. కొద్దిగా పలచగా నేను చూపిస్తాను, అలాంటప్పుడు కట్టేయాలి స్టవ్. ఒక పొంగిన తర్వాత 1 నిమిషం అలా ఉంచి కట్టేయండి. చక్కగా ఉడికిపోతుంది. అలా కట్టేమనుకోండి, మాదిరిగా కట్టేసామనుకోండి, ఇది చల్లారేటప్పటికి మనకు కరెక్ట్గా ఉంటుంది గ్లాసులో పోసుకొని తాగడానికి. మీరు ఇందులో పాలు పోసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైతే మజ్జిగ కూడా వేసుకొని చక్కగా తాగొచ్చండి. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మజ్జిగ, పాలు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు ఆ టైంలో ఇలాంటివే కదండి తాగేవారు. రాగి జావని, రాగి సంగటని, ఇలాగ దంపుడు బియ్యం అని, ఇలా చాలా చక్కగా ఇంట్లోనే చేసుకునేవారండి. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవారండి. ఇంట్లో పనంతా చేసుకునేవారు. మనలాగా వాషింగ్ మిషన్లు ఉండేవా, ఇంట్లో పంపులు ఉండేవా, ఏముండేయండి అప్పట్లో? ఏమీ ఉండేవి కాదు. అయినా ఇంట్లో పనంతా చేసుకునేవారు, పొలంలోకి వెళ్ళేవారు, పొలం పనులు చేసుకునేవారు, మళ్ళీ వచ్చి పిల్లలను చూసుకొని ఇంట్లో పని అంతా చక్కబెట్టుకునేవారండి. అంత హెల్తీగా, అంత స్లిమ్గా చక్కగా ఉండేవారండి మన పెద్దవాళ్ళు. మనం కూడా కొంచెంలో కొంచెం అలా ట్రై చేసామనుకోండి, మనకు తెలిసినంతవరకు ఇలాంటి జావలని, రాగి సంగటని, బియ్యం కూడా దంపుడు బియ్యం దొరికితే ఎక్కడైనా అవి తెచ్చుకోవడం, రైతుల దగ్గర కొనుక్కోవడం, ఇలా చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యం కొంచెంలో కొంచెం కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత చక్కగా ఇంటిని చక్కదిద్దుకోవచ్చు, అంతే హెల్తీగా ఉంటాము. ఇదండి ఇలాంటి రాగి జావలు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.